ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగే ఈ నీలకంఠ స్వామి దేవాలయం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఉంది. మహాశివరాత్రి రోజు విశిష్ట పూజలు అందుకుంటున్న ఈ శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తారు. వచ్చిన భక్తులు ఈ శివయ్యను దర్శించుకొని అభిషేకాలు, దీపారాధన కూడా చేస్తారు. మీకు ఈ విషయం తెలుసా? శివుడు తన మెడలో ధరించిన ఈ పాముని వాసుకి అని పిలుస్తారు. గర్భగుడిలో ఇలా శివలింగానికి ముందు నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. అంతేకాదు విఘ్నేశ్వరుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్య భగవానుడు ఇలా శివలింగానికి 4 వైపులా కొలువై ఉన్నారు. ఆలయానికి బయటి భాగంలో ఇలా నవగ్రహాలు కొలువై ఉన్నాయి. భక్తులు మొక్కిన విధంగా తమ కష్టాలు తీరడానికి ప్రత్యేక పూజలు, నువ్వుల నూనె అభిషేకాలు జరిపిస్తారు. నీలకంఠ స్వామి ఆలయం దగ్గరలోనే ప్రత్యేకమైన హనుమాన్ దేవాలయం కూడా ఉంది. రామాయణ యుద్ధ సమయంలో రావణాసురుడి యొక్క తమ్ముడైన అహిరావణుడు హనుమంతుడు తన కాళ్ల కింద అణచివేశాడని ఒక పురాణ కథ ఉంది. లంకా దహన సమయంలో రావణుడి చెరలో ఉన్న శనిదేవుని రక్షించినందుకు నీ భక్తులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని హనుమంతుడికి ఈ శనిదేవుడు మాట ఇచ్చిన ఇంకో పురాణ కథ కూడా ఉంది. అందుకే ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు కూడా హనుమంతుడికి పూజ చేస్తే ఆ దోషం పోతుందని నమ్ముతారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు పక్కనే ఉన్న సీతారాముల కళ్యాణ మండపం రాముల వారి కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.